మొత్తానికి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం కోటి సంతకాల సేకరణ. అయితే ఆ కోటి సంతకాల సేకరణ ఒక ఉద్యమంలాగా కొనసాగుతుందని సాక్షి పత్రికలు అయితే ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. అసలు ఆ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఎంతవరకు వచ్చింది, దాని యొక్క స్టేటస్ ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, కోటి సంతకాల సేకరణ ఒక ఉద్యమంలో కొనసాగుతుంది. ప్రజలు అసలుకి ఎక్కడ లేని దండోపతండాలుగా వచ్చి సంతకాలు పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ అడ్డుకుంటాం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చూస్తుంది. అసలుకి ఏంటి ఆ కోటి సంతకాల కార్యక్రమం, వాళ్ళు ఎట్లా అడ్డుకుంటారు, ఏంటి అసలు అంశం గురించి? సమర సంతకం అనేదో హెడ్లైన్ పెట్టినట్లున్నారు. ఏంటంటే నవ్వు ఆపుకోలేకపోతున్నాం. ఎందుకు నవ్వు వస్తుంది అని అంటే, ఎక్కడైనా మనం విని ఉంటాం కూటి కోసం కోటి విద్యలని. జనం నోటికాడ కూడు తీయటానికి వీళ్ళు కోటి సంతకాల సేకరణ చేయబోతున్నారు. అసలు ఇవి నిజమైన సంతకాలేనా? నిజంగానే వాళ్ళు ఇష్టపూర్వకంగా పెడుతున్నారా? వీళ్ళు బలవంతంగా చేయిస్తున్నారా? ఒక్కొక్కరు ఎన్ని సంతకాలు చేస్తున్నారు? గతంలో దీని గురించి మనం చాలా సందర్భాల్లో చాలా విషయాలు విన్నాం. ఎందుకంటే సంతకాలు చేయించమని క్యాడర్ని లీడర్లు ఒత్తిడి చేస్తున్నారని, క్యాడర్ వెళ్తేనేమో ఎవరో చేయట్లేదని, మొహం మీదే ఉమ్మే పరిస్థితి, లీడర్లకు చెప్తే మా గోడు వినిపించుకోవట్లేదని, మరి మేము ఏం చెయ్యాలరా బాబు అంటే ఎడం చేత్తో 10 సంతకాలు, కుడి చేత్తో 10 సంతకాలు, కాళ్ళతోటి వేళ్లతోటి అన్నిట్లో సంతకాలు పెడుతున్నారు. చివరికి వాళ్ళ పరిస్థితి అలా దిగజారిపోయింది. మరి ఈ విధంగా చేస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని ఏమని చెప్పి వీళ్ళు కొనసాగిస్తారు? ఏమని చెప్పి వీళ్ళు గవర్నర్ గారి దగ్గరకి వెళ్తారు అంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించే పెద్దల దగ్గరకు వెళ్తాడు తప్పించి ప్రజల సమస్యల గురించి వెళ్ళడం అనేది ఆయనకు ఉంది ఎప్పటి నుంచో అపవాదు. మరి అది నిజమే అని చెప్పి మరొకసారి నిరూపించుకుంటాడా? మరి ఆయన దగ్గరకు వెళ్ళిన తర్వాత ఈ సంతకాల గురించి మరి మనం వెళ్ళేసి అవన్నీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి నిజంగానే మేము పెట్టినట్టు ఉన్నాయా అని చెప్పి కూడా మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు అంట. అవకాశం కూడా ఉందని అంటున్నారు. మరి నిజంగా అలాంటి వెరిఫికేషన్ జరిగితే వీళ్ళ అసలు భాగవతం బయటపడింది. మరి అంతే కదా. అసలు మెడికల్ కాలేజీల ఏ విధంగా ఈ రోజున ప్రైవేటీకరణకి P3కి వీళ్ళకి తేడా తెలియట్లేదు. మరి తేడా తెలియనప్పుడు దాని గురించి తెలుసుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా ఉందని చెప్పాల్సిన వీళ్ళు ఈ రోజున ఈ విధంగా అడ్డగోలుగా అడ్డం తిరిగేసి ఏ విధంగానైనా సరే కూటమి ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత ప్రజల్లో తీసుకురావాలి, దీన్నే ధ్యేయంగా వెళ్తున్నారు తప్పించి రాష్ట్రానికి మంచి చేద్దామను, రాష్ట్ర ప్రజల్ని మంచి వైపు నడిపిద్దామని వీళ్ళ ఆలోచన లేవు. ఖచ్చితంగా అదే కనిపిస్తుంది వీళ్ళ ఆలోచన విధానంలో. ఓకే, అయితే ఇప్పుడు మరి గవర్నర్ని కలిసి ఆ కోటి సంతకాల ప్రతులు ఆయనకు అప్పగిస్తామని చెప్పారే, ఆ గవర్నర్ గారిని కలవడం ఎంత దాకా వచ్చిందంటారు? మరి యాక్చువల్గా వాళ్ళు టైం లిమిట్ ఎప్పుడూ దాటిపోయినట్టుంది కదా. ఇక్కడ గవర్నర్ గారు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అంటే ఇవ్వరనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక స్వచ్ఛందంగా ఒక ఉద్యమం చేస్తున్నాం, ప్రజలకు మంచి చేస్తున్నాం అంటే వాళ్ళు ముందుకు వచ్చేసి ఆ వినతి పత్రాలు కానివ్వండి అవి తీసుకుంటారు. కానీ ఈ విధంగా వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు కూడా ఇష్టం లేకుండా వీళ్ళే సంతకాలు చేసుకుని తీసుకువెళ్తే ఆయన అనుమతిస్తారా అంటే ఖచ్చితంగా అనుమతించరు, అపాయింట్మెంట్ ఇవ్వరు. మరి ఇలాంటి కార్యక్రమానికి ఈ రోజున వాళ్ళు ఎన్నో డేట్లు మార్చుకుంటూ వచ్చారు. మరి ఇవన్నీ వింటూ ఉంటే మనకేమనిపిస్తుంది అంటే ఇది అయ్యేది కాదు, చచ్చేది కాదు, ఇది పని అసలు జరగని పని, కేవలం వీళ్ళు ప్రజల్ని ఒక భూత కల్పనలో ఉంచడానికి మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాల పేరుతోటి వాళ్ళ పేపర్లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు తప్పించి కోటి సంతకాల సేకరణ అనేది ఓ పెద్ద నాటకం అనేది మాత్రం అర్థమవుతుంది. ఓకే, మరి మొత్తానికి కోటి సంతకాల సేకరణ సక్సెస్ చేసి తీరుతోని ప్రగల్భాలు పలికారు. మరి ఇప్పుడు అది చూస్తేనే మీరు చెప్పిన మాటలు బట్టి అది అటర్ ఫ్లాప్ అయ్యేటట్టు కనపడుతుంది. ఎలా సమర్థించుకుంటారు వాళ్ళు? ఏం లేదండి, ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 16-17 నెలల కాలంలో వాళ్ళు ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ చేశారు చెప్పండి? ఎన్నో రకాల ప్రోగ్రామ్స్, అన్నీ కూడా ఫ్లాపే, ఎక్కడా కూడా సక్సెస్ అయిన చూడలేదు. మందులో వాళ్ళు విజువల్స్ కూడా ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటే ఇంకో ప్రోగ్రామ్ అయిపోయిన పాత ప్రోగ్రామ్ విజువల్స్ కూడా గ్రాఫిక్స్ లో యాడ్ చేసుకున్న పరిస్థితి. నెల్లూరు జిల్లా బంగారుపాళ్యం మరి ఇవన్నీ కూడా చూసాం. చిత్తూరు ఎక్కడ, నెల్లూరు ఎక్కడ? మరి ప్రజలకి అక్కడ చూస్తేనేమో మనకు ఆర్చి కనిపించింది బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ది. తీరా చూస్తే ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? కాసేపు అసలు మనం పాత వీడియో చూస్తున్నామని కాసేపు మనం భ్రమలో పడిపోయాం. తీరా చూస్తే అరే బాబు వాళ్ళు ఎడిటింగ్ చేసేసి పాత ఈ గ్రాఫిక్స్ లో కొట్టేశారనేది. అంటే ప్రజలు రారు, ప్రజాదరణ లేదు, నమ్మరు. మరి ఎక్కడ సింగయ్యని తొక్కిచ్చినట్టు తొక్కిచ్చేసాడు మామిడి పళ్ళు అని చెప్పి ఆ రోజు చెప్పుకున్నాము. ఈయన ఇట్లాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ రోజున వీళ్ళది రేపు ఏదో బస్సు యాత్ర కూడా అని అంటున్నారు. మళ్ళీ విడుదల రజనీ మాటలు, కొడాలి నాని మాటలు, పేరుని నాని మాటలు ఇవన్నీ వింటుంటే ఇంకా నవ్వు వస్తుంది. వీళ్ళు ఎవరో దరి చేరనివ్వరు, ఏ పార్టీలోకి వెళ్ళటానికి కూడా కుదరదు, చచ్చినట్టు అదే పార్టీలో ఉండాలి విడుదల రజనీ గారి మాటలు ఏంటంటే. ఎందుకంటే చేసిన పనులు అలాంటివి. కాబట్టి ఈ రోజున ఒకటే, ఇలాంటి కార్యక్రమాలని వీళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటారు అంటే మేము చాలా బాగా చేశాము, ప్రజలందరూ కూడా ఎంతో స్వచ్ఛందంగా వచ్చారు, కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఏదో బాగాలేక ఆగిపోయిందని ఏదో చెప్పుకుంటారు అంతే. ఆయన ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే లండన్ ప్రోగ్రామ్ ఏదో పెడతాడు మళ్ళీ సడన్గా, లేకపోతే ఎలహంక వెళ్ళి మళ్ళీ రాడు. ఎందుకు రాడు అంటే సమాధానం ఎవరో చెప్పలేరు. లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఇదిగో నేను అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా, ఇదిగో వీడియో కాన్ఫరెన్స్లో గవర్నర్ గారితో మాట్లాడాను, ఇట్లాంటివన్నీ చెప్పే కార్యక్రమాలు కూడా పెడతారు.
వాళ్ళు నూటికి సెలవ. ఎవరన్నా ఏదన్నా సరే దేనైనా సమర్థించుకునే వ్యక్తుల్ని, అరే బాబు నువ్వు నూటికి సెలవరా బాబు, దేనికైనా పిచ్చి సమాధానాలు చాలా చెప్తావు, కాబట్టి నీలాంటి వాడితో మాట్లాడటం కూడా వేస్ట్ అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. ఆ విధంగా ఉంది ఈ రోజున ఈ పార్టీ పరిస్థితి, వాళ్ళు సమర్థించుకునే విధానం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.